హాయ్ అందరికీ స్వాగతం మా యూట్యూబ్ ఛానల్కి. ఇది మీ బ్యాక్ బెంచర్ కాన్సెప్ట్స్. కథలు, ప్రయాణాలు, నిజాయితీ మాటలతో నిండిన ఓ చిన్న ప్రపంచం. ఈరోజు వీడియోల సంఖ్య తక్కువ. సబ్స్క్రైబర్స్ ఇంకా చేతి వేళ్లలో లెక్కపడతారు. కాని ఆ ప్రయాణం వెనుక ఉన్న గుండె చప్పుడు మీరు వింటారు. మొదటి వీడియో నుంచి ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నా, ఎన్ని తడబాట్లు పడినా, ఎందుకేనా ఇప్పటికీ నడుస్తున్నా అన్ని నిజంగా చెప్పబోతున్నా. ఒక్కరు అయినా వింటారా అన్న ఆశతో ఈ వీడియో నా గుండె నుంచే వచ్చింది. ఆయన్ని మీరు అయితే ముందు కూర్చోండి, మనమే ఈ ప్రయాణం షురూ చేద్దాం. ఇప్పటివరకు నాకు యూట్యూబ్లో వచ్చిన అనుభవం, వీడియోలు పెట్టేటప్పుడు ఉన్న అయోమయం, ఒక్కోసారి ఎవరో చూసారా లేదో కూడా తెలియని రోజులు, అవి అన్నీ నేను ఈ వీడియోలో మిమ్మల్ని దగ్గరుండి పంచుకుంటున్నా. ఎవరు లేరు, ఎక్కడ మొదలెట్టాలో తెలియదు, కానీ కల మాత్రం ఉంది. అది మీకు రిలేటబుల్ అనిపిస్తే ఈ వీడియో మీది. ఇప్పటివరకు నా ఛానెల్లో మొత్తం 3 వీడియోలు. సబ్స్క్రైబర్స్ కేవలం 3. టాప్ వీడియో 56 వ్యూస్ వచ్చాయి. రిటెన్షన్ కిందకే ఉంది. అసలు ఈ సంఖ్యలన్నీ చూసి ఆగిపోవాలనిపించలేదు. ఎందుకంటే ఒక్కరు అయినా చూస్తున్నారంటే అది నా విజయమే. ఈ స్మాల్ నంబర్స్ వెనుక ఉన్న ప్రయాణమే ఈ వీడియోలో ఉంది. ఇవన్నీ ఎలా జరిగాయో, వీడియోలు ఎలా ప్లాన్ చేశాను, ఎన్ని తప్పులు చేశాను. నా యూట్యూబ్ ప్రయాణం మొదలైంది ఒక్క ప్రశ్నతో. ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుతుంది అనే ఆలోచనతో. మొదటి వీడియో తీశాను. కోణం క్లియర్ కాదు, ఎడిట్ ఓకే, కానీ నా గుండె మాత్రం పూర్తిగా పెట్టాను. వీడియో ఎప్పటికీ ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అనిపించి ఒక రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు అప్లోడ్ చేశాను. వీడియోకి మొదటి గంటలో 0 వ్యూస్. మరో 3 గంటలు తర్వాత 1 వ్యూ. అది కూడా నేనేనా అనే అనుమానం వచ్చేది. కానీ అప్పుడు ఓ విషయం అర్థమైంది. మనకీ వ్యూస్ కాకపోతే బాధపడకండి. మనకి మనం నిజంగా అటాచ్ అవుతే దానికి హ్యాపీ అవ్వాలి. వీడియోలో చేసిన తప్పులు చాలా ఉన్నాయి. థంబ్నెయిల్ చాలా బలహీనంగా ఉంది. టైటిల్ అస్సలు ఆకట్టుకోలేదు. వాయిస్ క్లారిటీ లేకపోవడం. మొత్తం పేసింగ్ స్లో. కానీ నన్ను నాకే నేర్పించిన ఓ క్లాస్ అది. కెమెరా ముందు గట్టిగా మాట్లాడలేకపోయిన వీడియో నాకు లోపల గట్టిగా మాట్లాడే ధైర్యం ఇచ్చింది. ఇంకా 2వ, 3వ వీడియోలు నాకు ఏం నేర్పించాయో మాట్లాడుకుందాం. మొదటి వీడియో తర్వాత కొంత ధైర్యం వచ్చింది. ఇంకొంచెం స్క్రిప్ట్ ప్లాన్ చేశాను. మాటల్ని ముందే రాసుకున్నా. వీడియో స్ట్రక్చర్ కూడా క్లియర్గా ఉండాలి అనిపించింది. మొదటి కన్నా బెటర్ అనిపించింది. కానీ వ్యూస్ అంతగా లేవు. అయినా నా కాన్ఫిడెన్స్ మాత్రం పెరిగింది. 3వ వీడియోలో నేను అసలు ప్రయత్నించలేదు పర్ఫెక్ట్గా ఉండాలని. బదులుగా నిజంగా ఎలా అనిపిస్తుందో అదే మాట్లాడాలి అనుకున్నా. అది చేస్తేనే. మొదటిసారి ఒకవేళ వీడియోని పూర్తిగా నేను ఇంకా చిన్నదానిని. 3వ వీడియోతోనూ నేర్చుకుంటున్న ప్రయాణికుడిని. కానీ మీరు కూడా నాతో ఈ దారిలో ఉండాలనుకుంటే మనిద్దరం కలిసే ఎదగొచ్చు కదా. ఈ వీడియో చివరి వరకు చూసిన మీరు నాతో ఈ ప్రయాణంలో ఉన్నారన్నమాట. అది చిన్న విషయం కాదు. నేను ఎంతగానో కృతజ్ఞతతో ఉన్నాను. ఒకవేళ మీకు ఈ మాటలు తాకితే మీ ప్రయాణం కూడా అలానే మొదలవుతుంది అని నమ్ముతున్నాను. ఇలాంటి ఓపెన్ హార్ట్ వీడియోలు, నిజమైన మాటలు, నిజమైన భావాలతో ఇంకా తెస్తాను. మీరు ఈ ఛానెల్ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటే లైక్ చేయండి, కామెంట్లో మీ మాటలు చెప్పండి.
సబ్స్క్రైబ్ చేసి మన ఇద్దరం కలిసి ఎదుగుదాం. ఈ ఛానల్కి మీరు పెట్టే ప్రతి క్లిక్ నాకు ఒక్క మెట్టు పైకి తీసుకెళ్లే మద్దతు. ధన్యవాదాలు మనస్ఫూర్తిగా. మనం త్వరలోనే కలుద్దాం.